చూడండి నెక్స్ట్ టాపిక్ కాన్కర్డ్. కాన్కర్డ్ అనే టాపిక్ అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్. కాన్కర్డ్ అంటే సబ్జెక్టు మరియు సెంటెన్సులోని సబ్జెక్టు ప్లస్ వెర్బ్, సబ్జెక్ట్ పార్ట్లోని సబ్జెక్టు మరియు ప్రిడికేట్ పార్ట్లోని వెర్బ్ యొక్క కాంబినేషన్ ఏమంటారంటే కాన్కర్డ్ లేదా అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అని అంటాము. ఇంకొకసారి చెప్తాను చూడండి. కాన్కర్డ్ దీనిని ఏమంటారంటే అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్. సబ్జెక్టు మరియు వెర్బుల యొక్క అగ్రిమెంటు అంటే కలయికనే మనం ఏమంటామంటే కాన్కర్డ్ అని అంటాము. సో మనం సెంటెన్స్ని గత క్లాస్లో మనం ఏం చేసాము, డివైడ్ చేసాం. సబ్జెక్టు వెర్బులను సపరేట్ చేసాము. ఈ క్లాస్లో ఎలా కలుపుతామో నేర్చుకుందాం. సో చూడండి, ఈ కాన్కర్డ్ని మనము కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి మన మైండ్ మ్యాప్లో ఈ వర్బ్స్, ఈ నౌన్స్, ఈ ప్రొనౌన్కి లేదా నౌన్కి ఏ వెర్బ్ వస్తుంది, ఏది సింగులర్ అవుతుంది, ఏది ప్లూరల్ అవుతుంది అనేది మనకి మైండ్ మ్యాప్లో ఉంటే ఈజీగా ఆన్సర్ చేయగలం. చూడండి, హీ, షీ, ఇట్ లేదా నేమ్ అనేది వచ్చినప్పుడు మనం సింగులర్ వెర్బ్ని ఈస్, వాజ్, హ్యాజ్ సెంటెన్స్ బేస్గా మనం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా యూ, దే, వి ఇలా ప్లూరల్ వచ్చినప్పుడు ఆర్, వెర్, హ్యావ్ అనే ప్లూరల్ వెర్బ్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఐ వచ్చినప్పుడు మనము యామ్ కానీ, వాజ్ కానీ, హ్యావ్ కానీ ఇలాంటి వెర్బ్ సెంటెన్స్ బట్టి మనం తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి, ఒక సెంటెన్స్లో లేదా ఒక నౌన్కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ కలిపితే అది ప్లూరల్ అవుతుంది. అదేవిధంగా ఒకవేళ వెర్బ్కి కానీ ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ని కానీ యాడ్ చేస్తే ఆ వర్డ్ వచ్చి సింగులర్ వర్డ్గా ఏర్పడుతుంది. సో నౌన్కి యాడ్ చేస్తే ప్లూరల్, వెర్బ్కి యాడ్ చేస్తే అది సింగులర్గా అయ్యే అవకాశం అనేది ఉంది. సో ఇప్పుడు ఈ కాన్కర్డ్ని చూద్దాం. కాన్కర్డ్, ఈ కాన్కర్డ్ మనం మెయిన్గా 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో గ్రామటికల్ కాన్కార్డు, నోషనల్ కాన్కార్డు, ఇంకా చివరిది కాన్కార్డ్ బై ప్రాక్సిమిటీ. చూడండి, కాన్కార్డ్ అంటే ఏం చెప్పాము, అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్టు వెర్బు. సెంటెన్స్లో సబ్జెక్ట్ పార్ట్లో ఉండే సబ్జెక్ట్కి, ప్రిడికేషన్ పార్ట్లో ఉండే వెర్బ్కి మధ్య సంబంధాన్ని కలవడాన్ని మనం ఏమంటామంటే కాన్కార్డ్ అంటాము. ఈ కాన్కార్డులు ఎలా జరుగుతాయంటే 3 రకాలుగా జరుగుతాయి. మొదటిది గ్రామటికల్ కాన్కార్డు, రెండవది నోషనల్ కాన్కార్డు, మూడవది కాన్కార్డ్ బై ప్రాక్సిమిటీ. చూడమ్మా, ఇక్కడ చూడండి, ఈ గ్రామటికల్ కాన్కార్డ్ ప్రకారము సబ్జెక్టు సింగులర్ అయితే, చూడండమ్మా, సబ్జెక్టు సింగులర్ అయితే సింగులర్ వెర్బ్ని తీసుకోవాలి. సో గ్రామటికల్ కాన్కార్డ్ డైరెక్ట్గా ఏం చెప్తుందంటే సబ్జెక్టు సింగులర్ అయితే సింగులర్ వెర్బ్ని తీసుకోవాలి. అదేవిధంగా సబ్జెక్టు కానీ ప్లూరల్ అయితే ఏం తీసుకోవాలి, ప్లూరల్ వెర్బ్ని తీసుకోవాలి అని చెప్తుంది. గ్రామటికల్ కాన్కార్డ్ ప్రకారము సబ్జెక్టు సింగులర్ అయితే సింగులర్ వెర్బ్ని తీసుకోమని, సబ్జెక్టు ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్ను తీసుకోమని చెబుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. రమేష్ డాష్ ఏ డాక్టర్, రమేష్ డాష్ ఏ డాక్టర్ అనుంది. సో ఇక్కడ మీకు మనం చిన్నప్పుడు చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తుంటాం. ఇక్కడ బీ వచ్చింది అంటే బీ ఫామ్స్ మైండ్లో ఉపయోగించాలి. బీ ఫామ్ అన్నీ మన మైండ్లో ఉండాలి. సో ఇది ప్రజెంట్ టెన్స్ అన్ని టోటల్. సో యాము, ఈజు, ఆరు, వాజు,
వెర్ ఇలా అన్ని బీ ఫామ్స్ మనకి మైండ్లో ఉండాలి. బ్రాకెట్లో ఏదైతే ఉన్నారో ఇవన్నీ మనకు మైండ్లో ఉంటే ఏ సెంటెన్స్ ఉంటుందో ఏ టెన్స్ ఉంటుందో మనం ఈజీగా ఐడెంటిఫై చేసి రాసి చేసుకోవచ్చు. రమేష్ డాష్ ఏ డాక్టర్. సో రమేష్ అనేది చూడండి అమ్మా, ఈ గ్రామటికల్ కాన్కార్డ్ ప్రకారము రమేష్ ఏమవుతుంది? సింగులర్ సబ్జెక్ట్. అవునా? రమేష్ అనేది సింగులర్ సబ్జెక్ట్. సో ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి అకార్డింగ్ టు ద గ్రామటికల్ కాన్కార్డ్ మనం ఏం చేసుకోవాలి? ఇక్కడ సింగులర్ వెర్బునే తీసుకోవాలి. సింగులర్ వెర్బునే తీసుకోవాలి. ఇక్కడ ఉన్న వాటిలలో యాము, ఈసు, ఆరు, వాజు, వెర్లలో ఇవన్నీ బీ ఫామ్స్. ఈ బీ ఫామ్స్లలో ఈ టెన్స్లో మనకి సూటబుల్ ఏది వచ్చి ఈజ్ అనేది సింగులర్ వెర్బుని తీసుకుంటాము. రమేష్ ఈజ్ ఏ డాక్టర్. సో ఇలా ఇప్పుడు చూడండి, ఒకవేళ మనము ఈజ్ బదులు ఆర్ తీసుకొని ఉంటే, ఆర్ కానీ తీసుకొని ఉంటే రమేష్ ఆర్ ఏ డాక్టర్ అంటే ఇది గ్రామటికల్గా కాన్కార్డ్ యాక్సెప్ట్ చేయదు. అర్థమైందా? సో రమేష్ ఈజ్ ఏ డాక్టర్ అనేది పర్ఫెక్ట్గా కాన్కార్డ్ అనేది అగ్రిమెంట్ అనేది జరిగింది. సో ఇలా కాన్కార్డ్లో ఏం చేస్తామంటే సబ్జెక్టును వెర్బును అంటే సబ్జెక్ట్ పార్ట్లో ఉండే సబ్జెక్టుకు సూటబుల్ అయ్యే వెర్బును మనము ఐడెంటిఫై చేసి రాస్తాము. సో ఈ కాన్కార్డ్లో 100% బిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు గతంలో ప్రీవియస్ టెట్లు కానీ డిఎస్ఏ కానీ చూసినప్పుడు ఈ కాన్కార్డ్లో టాపిక్ లేకుండా ఏ బిట్టు లేదు, ఏ క్వశ్చన్ పేపరు లేదు. ఎందుకంటే ఈ కాన్కార్డ్ నీకు క్లియర్గా అర్థమైతే వీటిలోంచి వాయిస్ బిట్లు రాయాలన్నా, స్పీచ్ బిట్లు రాయాలన్నా, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ బిట్లు రాయాలన్నా, టెన్స్లో బిట్లుకి సమాధానం చేయాలన్నా, ఇలా ఏ గ్రామర్ టాపిక్ సమాధానం చేయాలన్నా కాన్కార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఈ కాన్కార్డ్ రూల్ క్లియర్గా అర్థమైతే మనము గ్రామర్ని ఈజీగా ఐడెంటిఫై చేసి బిట్లు మనం సాధించవచ్చును. సో ఇది గ్రామటికల్ కాన్కార్డ్ ప్రకారము సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వెర్బును, ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వెర్బును తీసుకోమని చెబుతుంది. ప్లూరల్ చూద్దాం. చిల్డ్రన్ డాష్ have completed their work. Children dash bracket లో have completed their work. సో ఇక్కడ చూడండి, చిల్డ్రన్ అనేది మనకి ప్లూరల్ సబ్జెక్టు. పిఎస్ అంటే ప్లూరల్ సబ్జెక్టు. సో ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఎలాంటి వెర్బ్ ఉండాలంటే ఏం తీసుకుంటాము? ప్లూరల్ వెర్బే ఉండాలి. సో ఇప్పుడు హ్యావ్ అనేది హ్యావ్ ఫామ్ ఏమి వస్తాయి? హ్యావ్, హ్యాజు, హ్యాడు ఇలాంటివి మనకి మైండ్లో ఉండాలి. సో ఈ సెంటెన్స్లో ఈ ప్రజెంట్ టెన్స్లో మనకి ఏది సూట్ అవుతుందంటే చిల్డ్రన్ హ్యావ్ ఏ సూట్ అవుతుంది. సో చిల్డ్రన్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ వర్క్. సో ఇక్కడ చూడండి, ప్లూరల్ సబ్జెక్టు హ్యావ్ కూడా ప్లూరల్ వెర్బే. సో ఇక్కడ చూడండి, చిల్డ్రన్ ప్లూరల్ కదా, దే ఇక్కడ ఏం తీసుకున్నాము? హ్యావ్ తీసుకున్నాం. సో ఇలా మనకి ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వెర్బును తీసుకోవాల్సిన అవసరము ఉంది. సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వెర్బుని, ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వెర్బును తీసుకోవాల్సిన అవసరము ఉంది. ఎందులో అంటే గ్రామటికల్ కాన్కార్డ్ ప్రకారము. కాన్కార్డ్ బై ప్రాక్సిమిటీ. ప్రాక్సిమిటీ అంటే చూడండి అమ్మా, దగ్గరగా ఉండం, నియర్. నియర్ ప్రాక్సిమిటీ అంటే దగ్గరగా ఉండడం. అంటే చూడండి, ఒక సెంటెన్స్లో ఒకటి కన్నా ఎక్కువ సబ్జెక్టులు ఉన్నప్పుడు, ఒక సెంటెన్స్లో ఒకటి కన్నా ఎక్కువ సబ్జెక్టులు ఉన్నప్పుడు, సో ఏ సబ్జెక్ట్ అయితే నీకు వెర్బు ప్లేస్కి వెర్బు పార్ట్ చెప్పాను కదా మీకు పార్ట్స్, ఏ సబ్జెక్ట్ అయితే వెర్బుకు దగ్గరగా ఉంటుందో దాన్ని మనము అంటే ఆ సబ్జెక్ట్ను మాత్రమే నువ్వు పరిగణించాలి అని కాన్కార్డ్ బై ప్రాక్సిమిటీ అనేది మనకు చెప్తుంది. కాన్కార్డ్ బై ప్రాక్సిమిటీ ఏం చెప్తుందంటే, ఒక సెంటెన్స్లో ఒకటి కన్నా ఎక్కువ సబ్జెక్టులు నీకు ఉన్నప్పుడు
ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో మనం కన్ఫ్యూజ్ అవుతాము. అలాంటి సందర్భంలో ఈ కాన్కార్డ్ బై ప్రాక్సిమిటీ ఏం చెప్తుందంటే, ఏదైతే నీకు వెర్బ్ ప్లేస్కి దగ్గరగా ఉంటుందో, ఏదైతే నీకు వెర్బ్ ప్లేస్కు దగ్గరగా ఉంటుందో దానికి తగిన విధంగా నువ్వు వెర్బ్ను తీసుకోమనేసి చెబుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎయిదర్ ద మేనేజర్ ఆర్ clerks dash responsible for this loss. Either the manager or clerks dash responsible for this loss అనేది ఉంది. అదేవిధంగా ఇంకొకటి చూద్దాం. either the clerks or the manager, either the clerks or the manager dash responsible for this లాస్. ఇక్కడ మీరు ఈ రెండు సెంటెన్స్లు చూసినట్టయితే ఆల్మోస్ట్ రెండు సెంటెన్స్లు ఒకే సెంటెన్స్లు, కేవలం మనము మేనేజర్స్ మరియు క్లర్క్స్ను ఇంటర్చేంజ్ చేసి అంటే వెర్బ్ పార్ట్కు దగ్గరగా మారుస్తూ ఈ సెంటెన్స్ రాయడం జరిగింది. ఒకసారి చూడండి. ఎయిదర్ ద మేనేజర్ ఆర్ క్లర్క్స్ డాష్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లాస్ అంటే మేనేజర్ కానీ క్లర్క్స్ కానీ ఈ లాస్కి వాళ్ళు బాధితులు అని అర్థం. అదేవిధంగా కింద కూడా చూడండి. ఎయిదర్ ద క్లర్క్స్ ఆర్ ద మేనేజర్ డాష్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లాస్. సో ఇక్కడ కూడా వాళ్ళని ఇంటర్చేంజ్ చేసి సేమ్ మీనింగ్తో మనం చెప్పడం జరిగింది. సో చూడండి, నేను చెప్పిన ప్రకారము కాన్కార్డ్ బై ప్రాక్సిమిటీ అంటే వెర్బ్ ప్లేస్కి దగ్గరగా ఉండే సబ్జెక్ట్ తీసుకోమని చెప్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది వెర్బ్ పార్ట్ కదా, లేదా వెర్బ్ ప్లేస్ కదా. ఈ వెర్బ్ ప్లేస్కి ఇక్కడ క్లర్క్స్ అని ఉంది. ఇక్కడ ఈ వెర్బ్ ప్లేస్కి మేనేజర్ అని ఉంది. సో ఇక్కడ మనకి ఈ సబ్జెక్ట్తో పని లేదు. ఇక్కడ కేవలం వెర్బ్కు దగ్గరగా ఉండే సబ్జెక్ట్ని నువ్వు తీసుకోమని ఈ కాన్కార్డ్ బై ప్రాక్సిమిటీ చెబుతుంది. ఓకేనా. ఇక్కడ మేనేజరు మరియు క్లర్క్స్ ఉన్నప్పటికీ మనము వెర్బ్ పార్ట్కి దగ్గరగా ఉన్నదే కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ క్లర్క్ అనుందా, క్లర్క్స్ అనుందా, క్లర్క్స్ అనుంది ప్లూరల్. కాబట్టి ప్లూరల్ వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి, బీ ఫామ్లో ఆర్ తీసుకుంటాం. సో క్లర్క్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ లాస్. అదేవిధంగా ఇక్కడ చూడండి, మేనేజర్స్ కాదు, మేనేజర్ ఇది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి మేనేజర్ అంటే నేమ్స్ వచ్చినప్పుడు మనం ఏం తీసుకుంటాము, ఈజ్ అనే సింగులర్ను మనం తీసుకుంటాము. మనకు మైండ్ మ్యాప్లో ఇవన్నీ వెబ్స్ గుర్తుండాలి. సో ఎయిదర్ ద క్లర్క్స్ ఆర్ ద మేనేజర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ లాస్. సో ఇప్పుడు మీకు ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏదైతే వెర్బ్కు దగ్గరగా ఉంటుందో దాని ప్రకారం ఇక్కడ మనం వెర్బుల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది అని కాన్కార్డ్ బై ప్రాక్సిమిటీ చెబుతుంది. సో ఇంకొకసారి చూద్దాము. కాన్కార్డ్ని మెయిన్గా 3 టైప్స్గా డివైడ్ చేశారు. మొదటి దానిని గ్రామటికల్ కాన్కార్డ్ అంటాము. గ్రామటికల్ కాన్కార్డ్ ప్రకారము సబ్జెక్టు సింగులర్ అయితే సింగులర్ వెర్బ్ను తీసుకోండి, సబ్జెక్టు ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్ను తీసుకోండి అని చెబుతుంది. అదేవిధంగా నోషనల్ కాన్కార్డ్ ఏం చెప్తుందంటే, ఒక సెంటెన్స్ నువ్వు చదివి అది సింగులర్ అర్థాన్ని ఇస్తే సింగులర్ వెర్బ్ను తీసుకోమని, ప్లూరల్ అర్థాన్ని ఇస్తే ప్లూరల్ వెర్బ్ను తీసుకోమని చెబుతుంది. అదేవిధంగా చివరిగా కాన్కార్డ్ బై ప్రాక్సిమిటీ అంటే, ప్రాక్సిమిటీ అంటే దగ్గరగా ఉండటము. సో ఒక సెంటెన్స్లో అనేక సబ్జెక్టులు ఉన్నప్పుడు ఏ సబ్జెక్ట్ అయితే వెర్బ్కు దగ్గరగా అంటే వెర్బ్ ప్లేస్కు దగ్గరగా ఉంటుందో ఆ సబ్జెక్టు సింగులర్ అయితే సింగులర్ వెర్బ్ తీసుకో,
ఒకవేళ ఆ సబ్జెక్టు ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్ తీసుకోమని కాన్కార్డ్ బై ప్రాక్సిమిటీ చెబుతుంది. సో వీటిని మనం ఒక 15 రూల్స్ ఉన్నాయి, 14 రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ బట్టి ఒక టేబుల్ రూపంలో మనం నెక్స్ట్ చెప్పుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ కాన్కార్డ్లో జస్ట్ మనం ఇంతకుముందు ఆ టైప్స్ చూసాం, ఎన్ని టైప్స్ కాన్కార్డ్స్ ఉన్నాయనేసి. బట్ టోటల్గా మనకి 14 గ్రామర్ రూల్స్ వస్తాయి. ఆ రూల్స్ మొత్తం మనము ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు మీరు అవి మీకు పాయింట్స్ రూపంలో కన్నా ఇలా టేబుల్ రూపంలో సింగులరు, దానికి క్వైట్ ఆపోజిట్ పాయింట్ వచ్చి ప్లూరల్, ఇలా బాక్స్ వైజ్ రాసుకున్నారంటే మీరు చదువుకోవడానికి కానీ కంపేర్ చేసుకోవడానికి కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి కానీ మీకు ఈ బాక్స్ అనేది ఉపయోగపడుతుంది. సో మీరు ఈ కాన్కార్డ్ టాపిక్ పైన ఫుల్ కమాండ్ ఉంటే కన్ఫామ్గా ఒక్క బిట్, మినిమం ఒక్క బిట్ అయినా గ్యారంటీగా ఉంటుంది. మ్యాక్సిమం అనేది మన ఫేట్గా ఉంటుంది. చూద్దాం. సో ఫస్ట్ ఇలా మీరు బాక్స్ తీసుకోండి, సింగులర్ పాయింట్స్, ప్లూరల్ పాయింట్స్, దీనికి క్వైట్ ఆపోజిట్గా ఉండే ప్లూరల్ పాయింట్ని చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ని చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూడండమ్మా, ఫస్ట్ పాయింట్ సాధారణంగా చూడండమ్మా, సాధారణంగా చూడండి, సింగులర్ సబ్జెక్ట్కి వెర్బ్ను తీసుకోవాలి. సాధారణంగా సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వెర్బ్ను తీసుకోవాలి. ఏదైనా నీకు సింగులర్ సబ్జెక్ట్ అనిపించినప్పుడు ఖచ్చితంగా మనము సింగులర్ వెర్బ్నే తీసుకోవాలి. ఇది మనకి ఫస్ట్ రూల్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూద్దాము, మీకు క్లియర్గా అర్థమవుతుంది. రవి డాష్ డ్రింక్ మిల్క్ డైలీ. రవి డాష్ డ్రింక్ మిల్క్ డైలీ. ఇక్కడ చూడండి మీరు, రవి అనేది నేమ్ కదా, ఇది మనకు మైండ్ మ్యాప్లో ఉండాలి. రవి అనేది నేమ్ కాబట్టి మనకి ఇక్కడ డ్రింక్ అనేది మనం సింగులరా ప్లూరలా వాటిని చూసుకోవాలి. సాధారణంగా సింగులర్కి డజ్ అనేది తీసుకుంటాం, ప్లూరల్కి డూ అనేది తీసుకుంటాం, ఐ కూడా డూ తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి అమ్మా, మీకు ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు దీని ప్రకారం మనం చూడండి, గో ప్లస్ డూ ప్లస్ గో ఈక్వల్ టు గో, డస్ ప్లస్ గో ఈక్వల్ టు గోస్, డిడ్ ప్లస్ గో ఈక్వల్ టు వెంట్. డూ ప్లస్ గో గో అవుతుంది, డస్ ప్లస్ గో గోస్ అవుతుంది, డిడ్ ప్లస్ గో వెంట్ అవుతుంది. సో మీరు చూసారైతే ఇక్కడ గో గో ఉంది అంటే ఆటోమేటిక్గా అందులో డూ ఫామ్ దాగి ఉన్నట్టుగా మనం భావించాలి. గోస్ ఉంది అంటే మనం ఆటోమేటిక్గా అందులో డస్ ప్లస్ గో ఉంది అని మనం భావించాలి. అదే వెంట్ ఉంది అంటే అందులో డిడ్ అనేది దాగి ఉంది అని మనము భావించాలి. ఒకసారి చూడండి, డూ ప్లస్ గో ఈక్వల్స్ టు గో, డస్ ప్లస్ గో అది గోస్గా ఉపయోగిస్తాము, డిడ్ ప్లస్ గో ఈక్వల్ టు వెంట్గా మనము ఉపయోగిస్తాం. గో వెంట్ గాన్ కదా. సో ఇవి మనకి కూడా మైండ్లో ఉండాలి. ప్రతి వెర్బులో కూడా డూ ఫామ్ అనేది దాగి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ డ్రింక్ అని ఉంది. ఈ డ్రింక్ మీరు ఎలా రాస్తారు? డూ ప్లస్ డ్రింక్ ఈక్వల్ టు డ్రింక్, డ్రస్ ప్లస్ డ్రింక్ ఈక్వల్ టు డ్రింక్స్, డిడ్ ప్లస్ డ్రింక్ ఈక్వల్ టు డ్రాంక్. సో ఇక్కడ చూడండి, డూ ఫాము ప్లస్ V1 ఈక్వల్ టు వెర్బ్. మనకి ఈ వెర్బ్ అనేది బయట వస్తూ ఉంది. సో ఇక్కడ డ్రింక్ ఉందంటే నీ మైండ్లో డూ ప్లస్ డ్రింక్గా భావించాలి. డ్రింక్స్ ఉందంటే డస్ ప్లస్ డ్రింక్గా భావించాలి.
అదేవిధంగా డ్రాంక్ ఉందంటే డిడ్ ప్లస్ డ్రాంక్గా మనం డిడ్ ప్లస్ డ్రింక్గా మనము భావించాలి. ఇక్కడ చూడండి, రవి డాష్ డ్రింక్ మిల్క్ డైలీ. సో ఇక్కడ మనము ఈ లాజిక్ ప్రకారం మనం ఏం చేయాలంటే, మనకి ఇది సింగులర్, ఈ వెర్బ్ని మనం ఈ డ్రింక్ని మనం సింగులర్ చేయాలి అంటే మనం ఏం ఉపయోగించుకోవాలి, ఈ మెథడ్ ఉపయోగించాలి. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి, రవి ఏమొస్తుంది, డ్రింక్స్ మిల్క్ డైలీ, రవి డ్రింక్స్ మిల్క్ డైలీ అనేది మనము తీసుకోవాలి. ఇక్కడ డ్రింక్స్ ఉంది అంటే ఏమున్నట్టుగా, డస్ ప్లస్ డ్రింక్ ఉన్నట్టుగా మనము భావించాలి. సో రవి అనేది సింగులర్ సబ్జెక్టు, మనం ఇక్కడ ఏం తీసుకోవాలి, సింగులర్ వెర్బ్ను తీసుకోవాలి. రవి డ్రింక్స్ మిల్క్ డైలీ అనేది అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుందాం. సునీత డాష్ రీడ్ న్యూస్ పేపర్ రెగ్యులర్లీ. సునీత రీడ్ న్యూస్ పేపర్ రెగ్యులర్లీ. సో ఇక్కడ కూడా చూడండి, సునీత అనేది మనకి సింగులర్ సబ్జెక్ట్. సునీత అనేది సింగులర్ సబ్జెక్టు. మనకి సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి, సింగులర్ వెర్బ్ను తీసుకోవాలి. ఇలా ఒక మెయిన్ వెర్బ్ను సింగులర్గా మార్చాలి అంటే ఈ ప్రొసీజర్ మనము తీసుకుంటాము. చూడండి, అప్పుడు ఏమవుతుంది, డస్ ప్లస్ రీడ్ ఈక్వల్ టు రీడ్స్. సో ఒక వెర్బ్ను సింగులర్గా చేయాలంటే ఈ మెథడ్లో తీసుకుంటాము. కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటాము, సునీత రీడ్స్ న్యూస్ పేపర్ రెగ్యులర్లీ. సునీత రీడ్స్ న్యూస్ పేపర్ రెగ్యులర్లీ. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, సింగులర్ వెర్బ్ను తీసుకోవడం జరిగింది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హీ డాష్ హ్యావ్ పెయింటెడ్ దిస్. హీ డాష్ హ్యావ్ పెయింటెడ్ దిస్. సో చూడండి, హీ అని వచ్చింది, మన మైండ్ మ్యాప్లో ఏముంది, హీ వచ్చినప్పుడు హ్యావ్ ఫామ్ ఖచ్చితంగా హ్యాజ్ రావాలి. ఇక్కడ మీకు చూసే అర్థం సింపుల్గా ఏం చేసుకుంటాము, ఓ హీ వచ్చింది అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకుంటాం, హ్యాజ్ సింగులరు వెర్బ్ని తీసుకుంటాం. హీ హ్యాస్ పెయింటెడ్ దిస్. సో అతను దీనిని పెయింట్ చేశాడు అని. సో మనకు మైండ్లో ఈ వెర్బ్స్ కానీ ఉన్నట్లయితే ఇక్కడున్న సబ్జెక్టు ప్రకారము మనం ఏం చేసుకుంటాము, సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ను తీసుకుంటాము. ఇక్కడ చూద్దాం, దీనికి ఆపోజిట్గా ఒక పాయింట్లో చూద్దాం. దీనికి క్వైట్ ఆపోజిట్లో. సో ఒక పాయింట్ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ తర్వాత దానికి ఒక బాక్స్ లాగా గీసుకోండి, నెక్స్ట్ పాయింట్ అనేది మీరు రాసుకోండి. సో ఇక్కడ ఇందులో ఫస్ట్ పాయింట్ ఏమొస్తుందంటే, సాధారణంగా ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వెర్బ్ను మనము తీసుకోవాలి. సాధారణంగా ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వెర్బ్ను తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చిల్డ్రన్ డాష్ అండర్ ద ట్రీ. చిల్డ్రన్ డాష్ ప్లేయింగ్ అండర్ ద ట్రీ. ఇక్కడ చూడండి, ఈ రూల్ ఏముంది, సాధారణంగా ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వెర్బ్ను ఉపయోగించాలి. సో ఇది చిల్డ్రన్ అంటే ఏంటంటే, చైల్డ్ అనేది సింగులరు, చిల్డ్రన్ అనేది ప్లూరల్. చైల్డ్ అనేది సింగులరు, చిల్డ్రన్ అనేది ప్లూరల్. సో ఇక్కడ ప్లూరల్ వెర్బ్ ఉంది కదా, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి చిల్డ్రన్ డాష్. సో చిల్డ్రన్కి బీ ఫామ్, చిల్డ్రన్ అనేది ప్లూరల్, దే కదా, ప్లూరల్ వచ్చినప్పుడు మనము ఆర్ అనేది తీసుకుంటాం. సింపుల్గా మన మైండ్ మ్యాప్లో ఉన్నప్పుడు ఈజీగా తీసుకుంటాం. చిల్డ్రన్ ఆర్ ప్లూరల్ వెర్బు
ఇది ప్లూరల్ సబ్జెక్టు. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అండర్ ద ట్రీ అని మనము తీసుకుంటాం. చూడండి సింపుల్. ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ప్లూరల్ వెర్బ్ అనేది తీసుకున్నాం. అదేవిధంగా సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ని తీసుకోవడం జరిగింది. వి డాష్ డూ గో. టు టెంపుల్ రెగ్యులర్లీ. వి డాష్ గో టు టెంపుల్ రెగ్యులర్లీ. చూడండి వి అనేది ప్లూరల్ సబ్జెక్ట్. వి అనేది ప్లూరల్ సబ్జెక్ట్. ప్లూరల్ కదా, ఇది ప్లూరల్. వి అనేది ప్లూరల్. వి డాష్ గో టు డూ ప్లస్ గో అని ఇచ్చాడు. టు టెంపుల్ రెగ్యులర్లీ. సో ఇప్పుడు మనకి ఇక్కడ డూ ప్లస్ గో, చూడండి డూ ప్లస్ గో వస్తే మనకి ఏం తీసుకోవాలి ఇక్కడ మనం? గో. సో మీకు ఆల్రెడీ చెప్పిన టెక్నిక్ ప్రకారము వి సింపుల్ గో టు టెంపుల్ రెగ్యులర్లీ. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ప్లూరల్ వెర్బ్ను తీసుకోవడం జరిగింది. సో ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ప్లూరల్ వెర్బ్ను తీసుకుంటాం. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ను తీసుకోవడం జరుగుతుంది. ఇది ఫస్ట్ అండ్ బేసిక్ రూల్. సో ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ రూల్ అయింది. మనం ఇప్పుడు సెకండ్ రూల్ చూద్దాం. సెకండ్ రూల్ అనేది చూద్దాం. ఇప్పుడు ఒక సెంటెన్స్లో సబ్జెక్టు ప్లేస్లో రెండు సబ్జెక్టులు ఉండి, ఒక సబ్జెక్ట్ ప్లేస్లో రెండు సబ్జెక్టులు ఉండి ఆ సబ్జెక్టుల ముందు కానీ మై కానీ అవర్ కానీ హిస్ హర్ ది, మై అవర్ హిస్ హర్ ది యువర్. సో ఇలాంటి ప్రొనౌన్స్ కానీ ఉంటే, ఇలాంటి అడ్జెక్టివ్స్ కానీ ఉంటే మనము వాటి తర్వాత కేవలం ఇవి మొదటి సబ్జెక్టుకు మాత్రమే, కేవలం మొదటి అంటే ఫస్ట్ సబ్జెక్టుకు ముందు. చూడండి, ఒక సెంటెన్స్లో రెండు సబ్జెక్టులు ఉండి కేవలం మొదటి సబ్జెక్టు ముందు మాత్రమే మై కానీ అవర్ కానీ హిస్ కానీ హర్ కానీ ది కానీ యువర్ మొదలైనవి మొదటి సబ్జెక్టు ముందు మాత్రమే ఉంటే అప్పుడు మనము వాటిని సింగులర్ సబ్జెక్ట్గా భావించాలి. సింగులర్ సబ్జెక్టుగా భావించాలి. సో ఈ పదాలు ఇంకోసారి చెప్తాను వినండి. మై అవర్ హిస్ హర్ ది యువర్ మొదలైనవి మొదటి సబ్జెక్టు ముందు మాత్రమే ఉంటే ఆ సెంటెన్స్ని మనము సింగులర్ సబ్జెక్ట్గా భావించాలి. వీటిని సాధారణంగా అండుతో కలపబడి ఉంటాయి. ఎలా ఉంటాయో చూద్దాం. ఇంతకుముందు చెప్పాం కదా, ది చైర్మన్ and principal, the chairman and principal dash in our classroom. So the chairman and principal dash in our classroom. సో ఇక్కడ చూడండి, చైర్మన్ అనేది ఒక సబ్జెక్టు, ప్రిన్సిపాల్ అనేది రెండవ సబ్జెక్టు. సో చూడండి, మన రూల్ ప్రకారం ఏం చేస్తాము? మొదటి సబ్జెక్టుకు ముందు మాత్రమే, అంటే ఇక్కడ మాత్రమే మనం ఉపయోగిస్తే, వెరీ క్లియర్, వెరీ ఈజీ, ఇక్కడ మాత్రమే ఉపయోగించినప్పుడు సో అతనే చైర్మను, అతనే ప్రిన్సిపాలు అనే విధంగా మనం ఇక్కడ భావించాలి. సో ఇక్కడ ఒకటే వాడినప్పుడు అవి ఏం తెలియజేస్తాయంటే మనకి ఒక వ్యక్తి గురించి మనము మాట్లాడినట్లు తెలియజేస్తాయి. అంటే ఇది మనకి నోషనల్ కాన్కార్డ్ ప్రకారము ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడ చైర్మను అతనే ప్రిన్సిపాల్. ఈ విషయం మనకి ఎలా ఇండికేట్ చేస్తుందంటే కేవలం ఒక అడ్జెక్టివ్ మాత్రమే మనం ఇక్కడ ఉపయోగించడం జరిగింది. కాబట్టి ద చైర్మన్ అండ్ ప్రిన్సిపాల్ ఈజ్ ఇన్ అవర్
క్లాస్ రూమ్. ఇక్కడ సింగులర్ నేమ్ కాబట్టి మనం తీసుకున్నాము ఈజ్, వాజ్, హ్యాస్లో ఏదో ఒకటి ఉపయోగించాలి. ఇక్కడ బీ ఫామ్ ఉంది కాబట్టి మనము ఈజ్ని ఉపయోగించుకున్నాం. ద చైర్మన్ అండ్ ప్రిన్సిపాల్ ఈజ్ ఇన్ అవర్ క్లాస్ రూమ్. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుందాం. మై బ్రదర్ అండ్ ఫ్రెండ్ డాష్ హ్యావ్ my brother and friend dash have gone just now. My brother and friend dash gone just now. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కేవలం మై అనే అడ్జెక్టివ్ని, పొసెసివ్ అడ్జెక్టివ్ని జస్ట్ మొదటి సబ్జెక్ట్ ముందు మాత్రమే మాట్లాడినాము. అంటే అతను నాకు సోదరుడే కాదు, అంతకు మించి ఫ్రెండు, అతను నాకు ఫ్రెండ్ కూడా. మై బ్రదర్ అండ్ ఫ్రెండ్, అతనే నాకు సోదరుడు, అతనే నాకు ఫ్రెండ్ కూడా. మై బ్రదర్ అండ్ ఫ్రెండ్ డాష్ గాన్ జస్ట్ నౌ అంటే హ్యాస్ గాన్ జస్ట్ నౌ, ఇప్పుడే అతను వెళ్ళాడు అని అర్థం. సో ఇక్కడ మీకు ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు కాదు, కేవలం ఒక వ్యక్తి గురించి చెప్పినట్టే మనము భావించాలి. సో మనకి ఈ పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఒకటే ఉపయోగించినప్పుడు మనకి ఈ విధంగా మనం సింగులర్ సబ్జెక్ట్ని తీసుకుంటాము. అది సింగులర్ వెర్బ్ని తీసుకుంటాం, అవి సింగులర్ సబ్జెక్ట్ని మనకి ఇండికేట్ చేస్తాయి. చూద్దాం. your friend and guide dash going there. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, సేమ్ రూలే. ఫ్రెండ్ అనేది ఒక సబ్జెక్టు, గైడ్ అనేది ఒక రెండవ సబ్జెక్టు, ఒక సబ్జెక్టు, ఇది ఒక సబ్జెక్టు. ఇక్కడ మనకి పొసెసివ్ అడ్జెక్టివ్ కేవలము ఫ్రెండ్ ముందు మాత్రమే ఉపయోగించాము, గైడ్ ముందు ఉపయోగించలేదు. కాబట్టి ఇది కూడా ఒకటే, ఫ్రెండు అతనే, గైడు అతనే. ఇలాంటి సందర్భంలో ఇది ఒక వ్యక్తిని సూచిస్తుంది కాబట్టి యువర్ ఫ్రెండ్ అండ్ గైడ్ ఈజ్ గోయింగ్ దేర్. అతను నీకు ఫ్రెండే కాదు, నీకు ఒక మంచి గైడు, నీకు అన్ని మార్గనిర్దేశకాలు చేసే వ్యక్తి అక్కడ వెళ్తున్నాడు అని మనము తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రూల్ ప్రకారము పొసెసివ్ అడ్జెక్టివ్స్లు కేవలం మొదటి సబ్జెక్ట్ ముందు మాత్రమే ఉపయోగించినప్పుడు మనం ఏం చేసుకుంటాం, అది సింగులర్ సబ్జెక్ట్గా భావించి సింగులర్ వెర్బ్ను తీసుకుంటాం. ఇప్పుడు దీనికి ఆపోజిట్లో పాయింట్ రాసుకుందాం. సెకండ్ పాయింట్ చూద్దాం. ఇలా మీరు పక్కన రాసుకున్నప్పుడు మీరు కంపేర్ చేసుకోవడానికి, ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఈజీగా ఒకదానికొకటి అసోసియేట్ చేసుకొని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మొదటి సబ్జెక్ట్కి ముందే వాడాం కదా, ఇక్కడ రెండు సబ్జెక్టులకు ముందు కూడా ఉపయోగిస్తే ఏది మై కానీ, అవర్ కానీ, హిస్ కానీ, హర్ కానీ, ది కానీ, యువర్. సో ఇలాంటివి రెండు సబ్జెక్టులకు ముందు అంటే మొదటి సబ్జెక్టుకు మరియు రెండవ సబ్జెక్టు రెండింటికి ముందు కూడా ఇలాంటి పొసెసివ్ అడ్జెక్టివ్ను ఉపయోగించినప్పుడు అవి వేరు వ్యక్తులుగా భావించి మనం ప్లూరల్ వెర్బ్ను తీసుకుంటాము. చూద్దామా, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాము. ది చైర్మన్, మీరు చూడండి కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ద చైర్మన్ అండ్ ద ప్రిన్సిపాల్, ద చైర్మన్ అండ్ ద ప్రిన్సిపాల్ డాష్ ఇన్ అవర్ క్లాస్ రూమ్. చూడండి మీరు ఇక్కడ కంపేర్ చేసుకుందాం. కేవలం చైర్మన్ ముందు మాత్రమే ది ఉపయోగించాము, అంటే ఇది ఒక వ్యక్తి గురించే సూచిస్తుంది అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏం చూసాము, ది చైర్మన్
ది ప్రిన్సిపల్ అంటే చైర్మన్ అనే వ్యక్తి వేరేగా ఉంటారు, అదేవిధంగా ప్రిన్సిపాల్ అనే వ్యక్తి కూడా వేరే విధంగా ఉంటారు, అంటే ఇంకొక వ్యక్తి అయ్యి ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులను ఇండికేట్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేసుకుంటాం, ప్లూరల్ వెర్బుని తీసుకోవాలి. ఎంత సింపుల్ చూడండి. ఒకది ఉన్నప్పుడు అంటే మొదటి దానికి మాత్రమే ఉన్నప్పుడు సింగులర్గా తీసుకుంటాం, రెండిటికి ఉన్నప్పుడు మనం అది వేరు వేరు వ్యక్తులుగా భావించి ప్లూరల్ వెర్బును తీసుకోవడం జరుగుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూద్దాం. మై బ్రదర్ అండ్ మై ఫ్రెండ్, మై బ్రదర్ అండ్ మై ఫ్రెండ్ డాష్ హ్యావ్ గాన్ జస్ట్ నౌ. మై బ్రదర్ అండ్ మై ఫ్రెండ్ డాష్ బ్రాకెట్లో హ్యావ్ గాన్ జస్ట్ నౌ. ఇక్కడ చూడండి, బ్రదర్ ముందు పొసెసివ్ అడ్జెక్టివ్ ఉంది, ఫ్రెండ్ ముందు కూడా ఉంది. అంటే మై బ్రదరు మరియు నా ఫ్రెండ్ ఇద్దరు వేరు వేరు వ్యక్తులుగా మనం భావించి ఏం తీసుకోవాలి, ప్లూరల్ వెర్బుని తీసుకోవాలి. ప్లూరల్ ఫామ్లో వచ్చే హ్యావ్ ఫామ్ ఏదంటే హ్యావే తీసుకుంటాం. మై బ్రదర్ అండ్ మై ఫ్రెండ్ హ్యావ్ గాన్ జస్ట్ నౌ. సో సింపుల్గా మీరు ఇలా పక్కన రాసుకున్నప్పుడు ఈజీగా కంపేర్ చేసుకున్నప్పుడు చూడండి, ఇందులో కేవలం బ్రదర్ ముందు మాత్రమే ఉపయోగించాం కాబట్టి సింగులర్ అయింది. ఇక్కడ బ్రదరు మరియు ఫ్రెండ్ ముందు ఇద్దరు ముందు ఉపయోగించాం కాబట్టి ప్లూరల్ వెర్బును మనము తీసుకునేదానికి ఆస్కారం ఉంది. ఇంకొక పాయింట్ చూద్దాం. ఇప్పుడు ఇందులో ఒకవేళ బ్లడ్ రిలేషన్ వస్తే ఇదే పాయింట్లో బ్లడ్ రిలేషన్స్ వచ్చినప్పుడు మనము ఒకదానికి ముందు ఉపయోగించినప్పుడు కూడా అది ఏమవుతుందంటే ప్లూరల్ కిందే మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మై మదర్ అండ్ ఫాదర్ డాష్ వెయిటింగ్ ఫర్ మీ. ఎక్సలెంట్ బిట్ అన్నాను. ఒకసారి చూడండి, మై మదర్ అండ్ ఫాదర్ డాష్ వెయిటింగ్ ఫర్ మీ. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఈ రూల్ ప్రకారము సార్ కేవలము మదర్కి ముందు మాత్రమే మయ్యుంది, ఇది మనము సింగులర్ కదా అనొచ్చు. కానీ చూడండి, బ్లడ్ రిలేషను అమ్మ నాన్న, అమ్మ ఆయనే నాన్న ఆయనే వాళ్ళకి వీళ్ళు కుదరదు కదా. ఇక్కడ మదర్ అండ్ ఫాదర్ కానీ, బ్రదర్ అండ్ సిస్టర్ కానీ, అంకుల్ ఆంటీ కానీ, సో ఇలా మనకి బ్లడ్ రిలేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్లడ్ రిలేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి ఒకటే ఉన్నా కానీ ప్లూరల్గానే ఉపయోగించాలి. అందుకే మీకు ఇక్కడ పాయింట్ ఇక్కడ జరిగింది, ఇది నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ ఇది. సో మై మదర్ అండ్ ఫాదర్ యాక్చువల్గా ఇక్కడ ఒకటే ఉపయోగించాం కాబట్టి మీరు సింగులర్ అనుకోవచ్చు, కానీ బ్లడ్ రిలేషన్స్ మదరు ఫాదరు, అంకులు ఆంటీ, బ్రదరు సిస్టరు, ఓకే కజిన్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకటే ఉన్నా కూడా అది మనం ప్లూరల్గా భావించాలి. ఎందుకంటే మదర్ వేరు ఫాదర్ వేరు ఇలా భావించి మనం ప్లూరల్ వెర్బ్ను తీసుకోవాలి. సో ఈ సెకండ్ పాయింట్లో ఏం నేర్చుకున్నామంటే పొసెసివ్ అడ్జెక్టివ్లు కేవలం మొదటి దానికి ముందు మాత్రమే ఉంటే సింగులర్ వెర్బ్ తీసుకోమని, రెండిటికి ముందు కూడా ఉంటే అది మనం ప్లూరల్ వెర్బ్ తీసుకోమని సూచిస్తుంది. అదేవిధంగా బ్లడ్ రిలేషన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒకటే ఉన్నా కానీ మనం దానికి సింగులర్ వెర్బ్ని ప్లూరల్ వెర్బ్ని తీసుకుంటాము. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. యువర్ బ్రదర్ అండ్ సిస్టర్ డాష్ టాకింగ్ టు ద ప్రిన్సిపాల్. యువర్ బ్రదర్ అండ్ సిస్టర్ డాష్ టాకింగ్ టు ద ప్రిన్సిపాల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒకటే ఉంది కానీ బ్రదరు వేరు సిస్టర్ వేరు, అవునా. ఇక్కడ మనం సేమ్ బ్లడ్ రిలేషన్స్ వచ్చింది కాబట్టి ప్లూరల్ ఫామ్గా మనం భావించి ఏం చేయాలంటే యువర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఆర్ టాకింగ్ టు ద ప్రిన్సిపాల్ అని మనము ఉపయోగించాలి. చాలా ఇంపార్టెంట్. నీట్గా మనం కంపేర్ చేసుకోవడానికి ప్యారలల్గా రాశాను, మీరు ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్గా మనం అర్థం చేసుకొని మంచి మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. చూడండి నెక్స్ట్ పాయింట్, ఇది థర్డ్ పాయింట్.
ఒకసారి చూడండి, ఈ పదాలు మీరు అబ్జర్వ్ చేయండి. కప్ అండ్ సాసర్, బ్రెడ్ అండ్ బటర్, టైమ్ అండ్ టైడ్, కాట్ అండ్ వీల్, ఇడ్లీ అండ్ సాంబార్, ఎబ్ అండ్ ఫ్లో, ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు వేక్, బ్రెడ్ అండ్ జామ్, స్లో అండ్ స్టడీ. స్లో అండ్ స్టడీ. సో ఇలాంటి పదాలను అన్డివైడబుల్ నౌన్స్ అంటారు, జంట పదాలు అంటారు. ఇవి జంటగానే వస్తాయి. ఇలాంటి పదాలను అన్డివైడబుల్ నౌన్స్ లేదా జంట పదాలు అని అంటారు. సో ఈ రెండు జంట పదాలు ఒకే రకమైన లక్షణాన్ని, ఒకే రకమైన లక్షణం ఈ రెండు పదాలు, మొదటిది మరియు రెండవది, రెండు పదాలు ఒకే రకమైన లక్షణాన్ని క్యారెక్టర్ని కానీ ఉపయోగించినప్పుడు, అంటే ప్రదర్శించినప్పుడు మనం సింగులర్ వెర్బ్ను తీసుకోవాలి. ఇలా ఒకే లక్షణం కానీ ఒకే క్యారెక్టర్ కానీ చూపించినప్పుడు సింగులర్ వెర్బ్ని తీసుకుంటాము. చూద్దాం. లాస్ట్ టెట్ డిఎస్లలో కాటన్ వీలు, ఇడ్లీ అండ్ సాంబారు పై మనకి బిట్టు ఇవ్వడం జరిగింది. టెట్ అండ్ డిఎస్ 2018లో మనకి కాటన్ వీలు, ఇడ్లీ అండ్ సాంబార్ అనే ఈ రెండింటిని తీసుకోవడం జరిగింది. సో చూద్దాం అవి ఎలా ఇచ్చారు. 2018 టెట్కి ఇచ్చారు. ఇడ్లీ అండ్ సాంబార్ డాష్ హిస్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. ఇడ్లీ అండ్ సాంబార్ డాష్ హిస్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ అని చెప్పారు. చూడండి, ఇడ్లీ అండ్ సాంబార్ డాష్ హిస్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చాడు. మనం ఏమనుకున్నాం, చాలామంది ఇడ్లీ మరియు సాంబార్ అని అంటే ప్లూరల్ అనుకున్నారు. అందరూ ఇక్కడ యార్ అని చాలా వరకు పెట్టడం జరిగింది. ఇది మనకి తప్పు. ఇడ్లీ అండ్ సాంబార్ ఈజ్, ఎందుకంటే రెండు ఒకే లక్షణాన్ని, ఇడ్లీ అన్నా అతనికి ఇష్టం ఉంది, సాంబార్ అన్నా ఇష్టం ఉంది, అంటే ఈ రెండు జంట పదాల కింద మనం తీసుకున్నాం. ఇడ్లీ మరియు సాంబారు కలిపి ఒక పదంగా తీసుకోవడం జరిగింది. ఇడ్లీ అండ్ ఒక సమూహంగా తీసుకోవడం జరిగింది. ఇడ్లీ అండ్ సాంబార్ ఈజ్ హిస్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. ఇది గత సంవత్సరం టెట్ ఇచ్చిన బిట్ ఇది. ఇడ్లీ అండ్ సాంబార్ ఈజ్ హిస్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. అదేవిధంగా చూద్దాము. కాట్ అండ్ వీల్ డాష్ హిస్ లైవ్లీహుడ్ అంటే ఆదాయ మార్గం, జీవనోపాధి. సో కాట్ అండ్ వీల్ అంటే బండి ఉంది కదా, కాట్ అండ్ వీల్ అనేది బండ్లు, ఎద్దుల బండ్లు. డాష్ హిస్ లైవ్లీహుడ్. సో అతని జీవనోపాధి ఏది? కాట్ అండ్ వీల్ అనేది అతని యొక్క జీవనోపాధి. సో కాబట్టి ఇది కూడా వేరు కాదు, ఒకటే. కాట్ అండ్ వీల్ ఈజ్ హిస్ లైవ్లీహుడ్. సో ఇలా ఈ జంట పదాలు మీరు ఒకసారి మైండ్లో గుర్తుపెట్టుకుంటే, ఈ పదాలు వచ్చినప్పుడు రెండు ఒకే లక్షణాన్ని ప్రదర్శించిన, రెండు యూనిట్గా సమూహంగా ఉన్నప్పటికీ కూడా మనకి వీటిని సింగులర్ కింద మనము తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఈ పదాలు కానీ వేర్వేరు లక్షణాన్ని ప్రదర్శిస్తే అప్పుడు మనం ప్లూరల్ తీసుకోవాలి. అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్రదర్శిస్తే మనం అప్పుడు ప్లూరల్ వెర్బ్ని తీసుకోవాలి. సో చూడండి మళ్ళీ ఒకసారి. కప్ అండ్ సాసర్, బ్రెడ్ అండ్ బటర్, టైమ్ అండ్ టైడ్, కాటన్ వీలు, ఇడ్లీ అండ్ సాంబార్, ఎబ్ అండ్ ఫ్లో, ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు వేక్, బ్రెడ్ అండ్ జామ్, స్లో అండ్ స్టడీ. ఇలాంటి పదాలు ఒకే అర్థాన్ని ఇస్తే, అంటే రెండు ఒకే లక్షణాన్ని ప్రదర్శిస్తే సింగులర్ తీసుకుంటాము. వేరు డిఫరెంట్ లక్షణాన్ని ప్రదర్శిస్తే మనం ఇక్కడ ప్లూరల్ వెర్బ్ను తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇడ్లీ అండ్ సాంబార్ డాష్ డిఫరెంట్ టేస్ట్. ఇడ్లీ అండ్ సాంబార్ డాష్ డిఫరెంట్ టేస్ట్. సో మనం ఇడ్లీ అండ్ సాంబార్ని సపరేట్గా తింటే, కలిపి కాకుండా సపరేట్గా తింటే
వేరే వేరే రుచుల్ని అది ప్రదర్శిస్తుంది, అవును కదండి. సో కాబట్టి ఇడ్లీ అనేది ఒక రుచిని, సాంబార్ అనేది ఒక రుచిని ఇస్తుంది. కాబట్టి ఇడ్లీ అండ్ సాంబార్ చూడండి మనకి డిఫరెంట్, వేరువేరుగా ఆర్ డిఫరెంట్ టేస్ట్స్. ఇడ్లీ అండ్ సాంబార్ ఆర్ డిఫరెంట్ టేస్ట్, అవి వేరే వేరే రకాలైన రుచులు మనకి ఇస్తూ ఉంది. ఇంకోటి చూద్దాం. ఇంకోటి ఏది? కాట్ అండ్ వీల్. కాట్ అండ్ వీల్ డాష్, కాట్ అండ్ వీల్ డాష్ డిఫరెంట్ కాస్ట్స్, అవి వేరువేరు రకాలైన డబ్బు, కాస్ట్ అంటే ధరలు. కార్ట్ ఒక ధర, వీల్ ఒక ధర. సో ఇలా అవి ఇక్కడ వేరువేరు ధరల్ని, వాటిలోంచి మనం డీవియేషన్ మనం ఇక్కడ సృష్టిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? కార్ట్ అండ్ వీల్ ఆర్ డిఫరెంట్ కాస్ట్స్, అవి రకరకాల ధరలు కలిగి ఉంటాయి అని మనం చెప్పడానికి ఉపయోగిస్తాము. ఇంకా కూడా చూద్దాం. ఎబ్ అండ్ ఫ్లో. ఎబ్ అండ్ ఫ్లో డాష్ డిఫరెంట్ స్పీడ్. మనం ఇక్కడ చూసినట్లయితే ఎబ్ అండ్ ఫ్లో అంటే ఆటుపోట్లు, సముద్రంలోని అలలు, ఆటుపోట్లు. ఎబ్ అండ్ ఫ్లో. సో ఎబ్ అండ్ ఫ్లో డాష్ డిఫరెంట్ స్పీడ్. ఎబ్ అండ్ ఫ్లో అంటే ఆటుపోట్లు కదా, అవి వచ్చేటప్పుడు ఒక విధంగా ఉంటుంది, వెళ్ళేటప్పుడు ఒక విధంగా ఉంటుంది, అంటే స్పీడ్ ఒక విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా వేరువేరు లక్షణం, కాబట్టి ఆర్ అనేది ప్లూరల్ మనము తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి చూడండి అన్ని ప్లూరల్స్ తీసుకున్నాం. ఆర్ ప్లూరల్ అంటే అది వేరువేరుగా ఉంది, అంటే రెండు వేరువేరు లక్షణాలు ప్రదర్శిస్తుంది, కాబట్టి ప్లూరల్ వెర్బ్ను తీసుకోవడం జరిగింది. ఇక్కడ అన్ని ఒక విధమైన లక్షణాన్ని ప్రదర్శిస్తాం, కాబట్టి ఇక్కడ మనం సింగులర్ వెర్బ్ను తీసుకోవడం జరిగింది. సో ఎబ్ అండ్ ఫ్లోతో ఇటువైపు సింగులర్తో ఇంకొక చూద్దాము. ఎబ్ అండ్ ఫ్లో డాష్ కమ్ ఫ్రమ్ సీ. ఎబ్ అండ్ ఫ్లో డాష్ కమ్ ఫ్రమ్ ఓషన్. సో చూడండి, ఎబ్ అంటే ఆటు, ఫ్లో అంటే పోటు. ఆటుపోట్లు ఉంటాయి కదా, ఇవి రెండు సముద్రం నుంచే వస్తాయి, అంటే ఈ రెండు ఒకే విధమైన లక్షణాన్ని ప్రదర్శిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి ఎబ్ అండ్ ఫ్లో కమ్స్. కమ్ అంటే కమ్కి మనం చెప్పాం కదా, వెర్బ్కు ఎస్ లేదా ఈఎస్ కలిపినప్పుడు సింగులర్ అవుతుంది. ఇప్పుడు కమ్స్ అనేది అవుతుంది. ఎబ్ అండ్ ఫ్లో కమ్స్ ఫ్రమ్ ఓషన్. సో ఇక్కడ చూడండి, ఎబ్ అండ్ ఫ్లో వచ్చినప్పుడు ఇక్కడ మనం సింగులర్ ఉపయోగించాం, అదే ఎబ్ అండ్ ఫ్లో వచ్చినప్పుడు ఇక్కడ ప్లూరల్ ఉపయోగించాం. సో అంటే ఇక్కడ ఎబ్ మరియు ఫ్లో డిఫరెంట్ క్యారెక్టర్ని ఇక్కడ మనకి ప్రదర్శిస్తే, ఇక్కడ ఒకే రకమైన క్యారెక్టర్ని ప్రదర్శిస్తూ ఉంది. ఇక్కడ యూనిట్గా ఉంది, అక్కడ డివైడ్ అయింది. ఇది మనకి థర్డ్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకున్నామంటే, సాధారణంగా సింగులర్ సబ్జెక్ట్కు సింగులర్ వెర్బ్ని, ప్లూరల్ సబ్జెక్ట్కు ప్లూరల్ వెర్బ్ని ఉపయోగించాం. సెకండ్ది, పొసెసివ్ అడ్జెక్టివ్లు వచ్చినప్పుడు కేవలం మొదటి దానికి ముందు మాత్రమే ఉపయోగిస్తే సింగులర్ అని, రెండింటికి ముందు ఉపయోగిస్తే ప్లూరల్ అని భావించాం. బ్లడ్ రిలేషన్స్ వస్తే కేవలం మొదటి దానికి ఉన్నప్పటికీ మనం అది వేరు వేరు వ్యక్తులుగా భావించి ప్లూరల్ తీసుకోవాలని చెప్పాము. ఇక్కడ థర్డ్ పాయింట్ ఏం చెప్పాము? అన్డివైడబుల్ నౌన్స్, జంట పదాలు, విడదీయలేని పదాలను ఒకే రకమైన లక్షణాన్ని ప్రదర్శిస్తే సింగులర్ అని, వేరువేరు లక్షణాన్ని ప్రదర్శిస్తే ప్లూరల్ అని మనము తెలుసుకున్నాం. ఈ బిట్లు ప్రీవియస్ స్టేట్లో ఇవ్వడం కూడా జరిగింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. చూడండి, ఇప్పుడు ఫోర్త్ పాయింట్ చూద్దాం. ఫోర్త్ పాయింట్లో ఒక సబ్జెక్టు ప్లేస్లో రెండు సబ్జెక్టులు ఉండి, ఒక సబ్జెక్టు ప్లేస్లో రెండు సబ్జెక్టులు ఉండి, ఆ రెండు సబ్జెక్టులను ఆర్తో కానీ, ఎయిదర్ ఆర్తో కానీ, నెయిదర్ నార్తో కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇలాంటి పదాలతో కలిపి ఉన్నప్పుడు మనము ఇప్పుడు ఒక వెర్బ్ ప్లేస్లో, ఒక సబ్జెక్ట్ ప్లేస్లో రెండు సబ్జెక్టులు ఉందనుకోండి, వాటిని ఈ పదాలతో కలిపినప్పుడు మనము కేవలము వెర్బ్కి దగ్గరగా ఉండే సబ్జెక్ట్ను తీసుకోవాలి. సో ఈ పదాలు వచ్చినప్పుడు మనం ఏం కన్సిడర్ చేస్తామంటే, వెర్బ్కు దగ్గరగా ఉండే సబ్జెక్ట్ను కన్సిడర్ చేస్తాము, అంటే పరిగణిస్తాము. సో మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆరు, ఎయిదర్ ఆరు, నెయిదర్ నారు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇవి మెయిన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్.
మిగిలినవి చూద్దాం. ఆరు, ఎయిదర్ ఆరు, నెయిదర్ నారు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇలాంటి పదాలు వచ్చినప్పుడు వెర్బ్కు దగ్గరగా ఉండే సబ్జెక్ట్ని మాత్రమే మనము కన్సిడర్ చేయాలి. మిగిలినది మనకి పని లేదు. సో చూద్దాం. బాయ్స్ ఆర్ దేర్ కోచ్ డాష్ హ్యావ్ injured severely. Boys are their coach dash injured severely. సో ఇక్కడ చూద్దాము. బాయ్స్ అనేది ఒక సబ్జెక్టు, దేర్ కోచ్ అనేది ఒక రెండవ సబ్జెక్టు. సో దేంతో కలిపారు? ఆర్. దేంతో కలిపారు? ఆర్ అనే కంజంక్షన్తో మనకి ఇక్కడ కలపడం జరిగింది. బాయ్స్ ఆర్ దేర్ కోచ్, బాయ్స్ లేదా వాళ్ళ కోచ్ ఇలా వచ్చినప్పుడు మనం ఏం చెప్పాము? ఆర్ అంటే ఇలా ఈ పదాలు వచ్చినప్పుడు ఆర్ కానీ, ఎయిదర్ ఆర్ కానీ, నెయిదర్ నార్ కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో కానీ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటే ఈ వెర్బ్కి, ఇది కదా వెర్బ్కు దగ్గరగా ఉండేదే మనం కన్సిడర్ చేస్తాము. బాయ్స్ ఆర్ దేర్ కోచ్ హ్యాజ్, ఇది కోచ్ సింగులర్ కాబట్టి మనం ఏం చేసుకుంటాం? సింగులర్ వెర్బే తీసుకుంటాం. సో హ్యావ్ ఫామ్లో సింగులర్ వస్తాయి. సింగులర్కి హ్యావ్ ఫామ్ ఏది ఉపయోగిస్తున్నాం? హ్యాజ్. సో కాబట్టి ఇక్కడ కోచ్ హ్యాజ్ ఇంజూర్డ్ సివియర్లీ అనేది మనము కన్సిడర్ చేయాలి. ఇప్పుడు చూద్దాం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎయిదర్, చూడండి ఇక్కడ, ఎయిదర్ చిల్డ్రన్ ఆర్ దేర్ క్లాస్ టీచర్ డాష్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ డ్యామేజ్. See, either children or their class teacher responsible for any damages. సో ఇక్కడ చూడండి, చిల్డ్రన్ అనేది ఒక సబ్జెక్టు, క్లాస్ టీచర్ అనేది రెండవ సబ్జెక్టు. చిల్డ్రన్ అనేది ఒక సబ్జెక్టు, క్లాస్ టీచర్ అనేది ఇంకొక సబ్జెక్టు. సో ఇలా వచ్చినప్పుడు మనం ఏం చెప్పాను మీకు? ఈ కీవర్డ్స్ ఇచ్చారు కదా, ఎయిదర్ ఆర్. ఇలా ఎయిదర్ ఆర్తో కంబైన్ చేసినప్పుడు మనము దగ్గరగా ఉండే సబ్జెక్ట్ని కన్సిడర్ చేయాలి. క్లాస్ టీచర్ అనేది సింగులర్ కాబట్టి మనము సింగులర్ వెర్బ్ని కన్సిడర్ చేస్తాం. సో కాబట్టి ఎయిదర్ చిల్డ్రన్ ఆర్ ద క్లాస్ టీచర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ డ్యామేజ్. సో అర్థమైందా? ఈ పదాలు వచ్చినప్పుడు వెర్బ్కు దగ్గరగా ఉండేది మనము కన్సిడర్ చేయాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. Not only girls but also headmaster dash playing chess. Not only girls but also headmaster dash playing chess. సో ఇక్కడ చూడండి, మనకి కీవర్డ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు మనం ఏం కన్సిడర్ చేయాలి? ఇక్కడ గర్ల్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది, హెడ్ మాస్టర్ అనేది ఒక రెండవ సబ్జెక్ట్ ఉంది. ఇలా రెండు సబ్జెక్టులు వచ్చి వాటితో నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే కీవర్డ్తో ఇక్కడ కంబైన్ చేయడం ద్వారా మనం ఏం చేసుకుంటాం? వెర్బ్ ప్లేస్కి దగ్గరగా ఉండే సబ్జెక్ట్ మనం కన్సిడర్ చేస్తాం. అలా వెర్బ్ ప్లేస్కి ఏది ఉంది? హెడ్ మాస్టర్ అనే సింగులర్ నేమ్ ఉంది కాబట్టి ఇక్కడ మనము ఈజ్ అనే సింగులర్ వెర్బ్ తీసుకుంటాం. సో నేమ్స్ కూడా మనం ఇక్కడ సింగులర్ వెర్బ్ని కన్సిడర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒకసారి సెంటెన్స్ చూస్తే, నాట్ ఓన్లీ గర్ల్స్ బట్ ఆల్సో హెడ్ మాస్టర్ ఈజ్ ప్లేయింగ్ చెస్. సో ఇలా మనకి ఈ ఆర్, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు వెర్బ్కు దగ్గరగా ఉండే సబ్జెక్టులు మనము కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్లో ఫోర్త్ పాయింట్ చూద్దాం, ప్లూరల్ సెట్ చూద్దాం ఇదే పదాలతో. సో ఇక్కడ కూడా ఏమొస్తుంది? సేమ్ రూలే. ఆరు, ఎయిదర్ ఆరు, నెయిదర్ నారు, నాట్ ఓన్లీ
బట్ ఆల్సో. ఆరు, ఎయిదర్ ఆరు, నెయిదర్ నారు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో ఇక్కడ కూడా ఇదే పదాలు వచ్చినప్పటికీ సేమ్ రూలే కదా. ఇక్కడ ఒకటి ఏం చేస్తాము, వెర్బ్ ప్లేస్కి దగ్గరగా ఉండే సబ్జెక్టును తీసుకుంటాం. సో చూడండి, వెర్బ్ ప్లేస్కి దగ్గరగా ఉండే సబ్జెక్ట్ని మనం ఇక్కడ తీసుకుంటాం. సో దీన్నే మార్చి చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ద కోచ్ ఆర్ బాయ్స్ డాష్ ఇంజూర్డ్ సివియర్లీ. ద కోచ్ ఆర్ బాయ్స్ ఇంజూర్డ్ సివియర్లీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్తో మనం కంబైన్ చేస్తున్నాము, ఫస్ట్ సబ్జెక్టు రెండవ సబ్జెక్టు. సో క్లూ వర్డ్ ఆర్తో మనము ఇక్కడ జాయిన్ చేస్తున్నాము. సో దీని ప్రకారం ఏం చెప్పాము, వెర్బ్ ప్లేస్కు దగ్గరగా ఉండే సబ్జెక్టును తీసుకోవాలి. సో ఇక్కడ వెర్బ్ ప్లేస్కి దగ్గరగా ప్లూరల్ బాయ్స్ ఉంది. సో ప్లూరల్ వచ్చినప్పుడు మనం ఏం చూసుకుంటాము, ప్లూరల్ వెర్బ్ని మనం తీసుకోవడం జరుగుతుంది. కోచ్ ఆర్ బాయ్స్ హ్యావ్ ఇంజూర్డ్ సివియర్లీ. సో మనకి ఇక్కడ బ్రాకెట్లో ఉన్న దానికి అనుగుణంగా మనము వెర్బ్ను తీసుకోవడం జరుగుతుంది. ద కోచ్ ఆర్ బాయ్స్ హ్యావ్ ఇంజూర్డ్ సివియర్లీ. సో సేమ్ ఎగ్జాంపుల్తో ఇక్కడ మనం సింగులర్గా రాసాము, ఇక్కడ ప్లూరల్గా రాసాం. సో దానికి జస్ట్ తేడా ఏముంది, వెర్బ్ ప్లేసుకి దగ్గరగా ఏది ఉంటే దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎయిదర్ ద క్లాస్ టీచర్ ఆర్ girls dash, either class teacher or girls responsible for damage. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం దేంతో కలిపాము, ఎయిదర్ ఆర్. ఇలా ఎయిదర్ ఆర్తో కలిపి చూడండి, క్లాస్ టీచర్ అనేది ఒక సబ్జెక్టు, గర్ల్స్ అనేది రెండవ సబ్జెక్టు. అయినప్పటికీ మనం ఏం కన్సిడర్ చేయాలంటే, ఏదైతే వెర్బ్కు దగ్గరగా ఉంటుందో దాన్ని మనం కన్సిడర్ చేస్తాము. సో ఈ రూల్ ప్రకారము గర్ల్స్ అనేది ప్లూరల్ కాబట్టి మనం ఏం తీసుకుంటాం, ఆర్ అనే ప్లూరల్ వెర్బ్ను తీసుకుంటాం. ఎయిదర్ ద క్లాస్ టీచర్ ఆర్ గర్ల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డ్యామేజ్ అనేసి మనము ఉపయోగించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏమంటే, ఏదైతే వెర్బ్కు దగ్గరగా ఉంటుందో దాన్ని బట్టి మనం ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ 5th పాయింట్ చూద్దాం. సో 4 పాయింట్స్ అయ్యాయి, ఇప్పుడు 5th పాయింట్ ఒకసారి చూద్దాము. సో ఒక సబ్జెక్ట్ ప్లేస్లో అంటే ఒక సెంటెన్స్లో 2 సబ్జెక్టులు ఉండి ఆ 2 సబ్జెక్టులను విత్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, ఇన్ అడిషన్ టు, యాజ్ వెల్ యాజ్ మరియు అండ్ నాట్ ఇలాంటి పదాలతో మనం కలిపినప్పుడు కేవలం మొదటి సబ్జెక్టును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఇంకోసారి చెప్తాను చూడండి, విత్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, ఇన్ అడిషన్ టు, యాజ్ వెల్ యాజ్ మరియు అండ్ నాట్ ఇలాంటి పదాలతో కలిపినప్పుడు కేవలం మొదటి సబ్జెక్టును మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇంతకుముందు ఆరు, ఎయిదర్ ఆరు, నెయిదర్ నారు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో లతో కలిపినప్పుడు రెండవ సబ్జెక్టు అంటే వెర్బ్కు దగ్గరగా ఉండేది కన్సిడర్ చేసాం. కానీ ఇప్పుడు విత్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, ఇన్ అడిషన్ టు, యాజ్ వెల్ యాజ్ అండ్ నాట్ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనము మొదటి సబ్జెక్టును మాత్రమే కన్సిడర్ చేయాలి, పరిగణించాలి. ఒకవేళ మొదటి సబ్జెక్టు సింగులర్ అయితే సింగులర్ వెర్బ్ను తీసుకోవాలి, ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్ను మనం తీసుకోవాలి. చూద్దాం. రమేష్ along with his parents dash watching cricket. Ramesh along with
హిస్ పేరెంట్స్ డాష్ వాచింగ్ క్రికెట్. సో ఇవన్నీ చాలా సింపుల్ బిట్సే. ఇప్పుడు క్లూ వర్డ్ అలాంగ్ విత్, మనకి ఇచ్చిన లిస్ట్లో అలాంగ్ విత్ ఉంది. మన మైండ్లో ఏమవ్వాలి, ఓ అలాంగ్ విత్ వచ్చింది, వస్తే మనము 2 సబ్జెక్టులు ఉన్నప్పుడు రమేష్ అనేది మొదటి సబ్జెక్టు, హిస్ పేరెంట్స్ అనేది రెండవ సబ్జెక్టు, ఇలా 2 సబ్జెక్టులు వచ్చినప్పుడు అలాంగ్ విత్ వచ్చినప్పుడు కేవలం మనం మొదటి దాన్ని కన్సిడర్ చేయాలి. హిస్ పేరెంట్స్ ప్లూరల్ ఉన్నప్పటికీ దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు, ఈ వర్డ్ని మనం కన్సిడర్ చేయకూడదు, మనము కేవలం రమేష్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. సో రమేష్ కాబట్టి ఈస్ రమేష్ డాష్ అలాంగ్ విత్ హిస్ పేరెంట్స్ ఈజ్ వాచింగ్ క్రికెట్. చాలా సింపుల్. మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో కంప్లీట్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. స్కూల్ టెక్స్ట్ బుక్లో జస్ట్ మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి మాత్రమే ఉంది. కట్టుకుందా పర్లేదు. సో చూద్దాం, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. రాణి టుగెదర్ with her children going to cinema. రాణి టుగెదర్ విత్ హర్ చిల్డ్రన్. సో ఇప్పుడు టుగెదర్ విత్ కూడా ఉంది కదా, టుగెదర్ విత్ ఇది కూడా మనకి కీవర్డ్. రాణి టుగెదర్ విత్ హర్ చిల్డ్రన్ డాష్ గోయింగ్ టు సినిమా. సో ఇక్కడ చూడండి సార్, టుగెదర్ విత్ వచ్చింది, ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ సెకండ్ సబ్జెక్ట్ ఉంది. ఇలా టుగెదర్ విత్ వచ్చినప్పుడు మనము ఇది కూడా ఇందులో క్లూ వర్డ్ కాబట్టి ఇక్కడ మనము మొదటి సబ్జెక్ట్ని కన్సిడర్ చేయాలి. రాణి అనేది సింగులర్ కాబట్టి మనము సింగులర్ వెర్బ్ని తీసుకుంటాము. చూడండి, రాణి సింగులర్ నేమ్ వచ్చినప్పుడు ఈ వెర్బ్ని బట్టి మనము ఈజ్ సింగులర్ కాబట్టి తీసుకున్నాం. రాణి ఈజ్ గోయింగ్ టు సినిమా. ఓకే, నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్. సరిత యాజ్ వెల్ యాజ్, సరిత యాజ్ వెల్ యాజ్ హర్ ఫ్రెండ్స్ డాష్ సింగింగ్ సాంగ్స్, సింగింగ్. సరిత యాజ్ వెల్ యాజ్ హర్ ఫ్రెండ్స్ డాష్ సింగింగ్ సాంగ్స్. సో ఇక్కడ కూడా మనకి క్లూ వర్డ్ ఏంది, యాజ్ వెల్ యాజ్, యాజ్ వెల్ యాజ్ హర్ ఫ్రెండ్స్ కదా. సో ఇప్పుడు చూడండి, సరిత యాజ్ వెల్ యాజ్ హర్ ఫ్రెండ్స్ డాష్ సింగింగ్ సాంగ్స్. సో ఇప్పుడు చూడండి, సరిత ఒకటో సబ్జెక్టు, హర్ ఫ్రెండ్స్ అనేది రెండో సబ్జెక్టు. కానీ మనం దేన్ని కన్సిడర్ చేయాలంటే ఈ క్లూ వర్డ్ వచ్చినప్పుడు కేవలం ఫస్ట్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేయాలి. సరిత యాజ్ వెల్ యాజ్ హర్ ఫ్రెండ్స్ ఈజ్ సింగింగ్ సాంగ్స్ అనేది మనము ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. రమేష్ and not his friends dash passed the exam, passed the exam. Ramesh and not his friends dash passed the exam. So ఇక్కడ and not అంటే రమేష్ అండ్ నాట్ హిస్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ కాదు, కేవలం రమేష్ మాత్రమే అని మీనింగ్లో మనం ఉపయోగించాలి. సో ఇప్పుడు అండ్ నాట్ అనేది కూడా మనకి క్లూ వర్డ్లో ఇచ్చాం కాబట్టి, సో ఇక్కడ రమేష్ మొదటి సబ్జెక్టు, హిస్ ఫ్రెండ్స్ అనేది రెండవ సబ్జెక్ట్ అయినప్పటికీ ఈ పాయింట్ ప్రకారము ఈ క్లూ వర్డ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మొదటి సబ్జెక్ట్నే కన్సిడర్ చేస్తాం. కాబట్టి రమేష్ అండ్ నాట్ హిస్ ఫ్రెండ్స్ హ్యాస్ పాస్డ్ ద ఎగ్జామ్. హ్యాజ్ అనే చూడండి, హ్యాజ్ అనే సింగులర్ నేమ్ తీసుకున్నాం. రమేష్ సింగులర్ కాబట్టి హ్యాజ్ అనే వెర్బ్ మనం తీసుకోవడం జరిగింది. రమేష్ అండ్ నాట్ హిస్ ఫ్రెండ్స్ హ్యాస్ పాస్డ్ ద ఎగ్జామ్. సో ఇది మన సింగులర్ సైడ్ వచ్చే పాయింట్స్. ఇప్పుడు దీన్నే ప్లూరల్ సైడ్ తీసుకుందాం, ఇక్కడ మార్చుకుందాం. బాయ్స్ along
with their coach dash waiting over there. Boys along with their coach dash waiting over there. అంటే బాయ్స్ వాళ్ళ కోచ్తో పాటు అక్కడ వెయిట్ చేస్తున్నారు అని అర్థం. సో ఇక్కడ మనకి అలాంగ్ విత్ అనేది క్లూ వర్డ్. స్టూడెంట్స్ సార్ సింగులర్ సైడ్ అయినా ప్లూరల్ సైడ్ అయినా సేమ్ వర్డ్సే, సేమ్ రూలే కూడా. సో ఇక్కడ ఏం చేసాము, ఫస్ట్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేసాం, ఇక్కడ కూడా మనం ఫస్ట్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తాం సార్. చూడండి, బాయ్స్ అలాంగ్ విత్ దేర్ కోచ్. ఇక్కడ కోచ్ అనేది సింగులరే, బాయ్స్ అనేది ప్లూరల్, ఫస్ట్ సబ్జెక్టు అది సెకండ్ సబ్జెక్టు. కానీ ఈ రూల్ ప్రకారం మనము కేవలం ఫస్ట్ సబ్జెక్ట్నే కన్సిడర్ చేయాలి. ఇక్కడ బాయ్స్ కాబట్టి బాయ్స్ అలాంగ్ విత్ దేర్ కోచ్ ఈజ్ కాదు, ఆర్ వెయిటింగ్ ఓవర్ దేర్. సో చూసారా, ఇక్కడ బాయ్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ తీసుకున్నాము. నెక్స్ట్ children and not their teacher dash watching the movie. Children and not their teacher dash watching the movie. సో ఇక్కడ చూడండి, టీచర్ సింగులరే కానీ సెకండ్ సబ్జెక్టు, చిల్డ్రన్ ప్లూరల్ కానీ ఫస్ట్ సబ్జెక్టు. సో అండ్ నాట్ వచ్చినప్పుడు మనం దేన్ని కన్సిడర్ చేస్తాము, ఫస్ట్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తాము. కాబట్టి చిల్డ్రన్ అండ్ నాట్ దే టీచర్ ఆర్ వాచింగ్ ద మూవీ. మనం ఏం చేస్తాం, టీచర్ అనేది సింగులర్ ఉంది కాబట్టి ఈజీ అని అనుకుంటాం, కానీ అది పొరపాటు. ఈ క్లూ వర్డ్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఆన్సర్స్ అనేది చేయొచ్చు.